నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు కనీస వేతనం పెంచాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెను చేపట్టారు. ఈ సమ్మెకు పంచాయతీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సమ్మెకు రాష్ట్ర జై భీమ్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి తపాలా శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, పంచాయతీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం నార్పల పంచాయతీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా వీరి సమస్యలు ఇక్కడ బకాయి పడిన 2 నెలల వేతనాలు, అదే రకంగా 1 సంవత్సరం పెండింగ్ లో ఉన్న పోస్ట్ శాంక్షన్, అదే రకంగా ఇక్కడ చనిపోయినటువంటి పోలప్ప, ఆంజనేయులు, రామాంజీ వీరందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, అదే రకంగా ఇక్కడ వర్కర్ని తొలగింపుకు నిరసనగా కార్మికులపైన వేధింపులు, అనేక రకమైనటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఇక్కడ అధికారం కోరేది ఏమంటే కార్మికుల్ని పని చేయించుకోవాలంటున్నారు లేదా మీరు ఏం చేయాలనుకున్నారని అడుగుతున్నామని. ఈరోజు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగిందంటే ఇక్కడ పంచాయతీ కార్మికులు పని చేయకనే జరిగిందా? ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్మికులందరూ స్వీపర్లు కానీ, రోడ్లు క్లీనర్లు కానీ, డ్రైన్ క్లీనర్లు కానీ, అదే రకంగా ఇంటి గుర్తలు కానీ, వీధి దీపాలు కానీ, వాటర్ కార్మికులు కానీ వీరందరూ రోజువారీ పని చేయడం వల్లే ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి వారిని వారి సంక్షేమం చూడాలా. ఈరోజు వాళ్ళకి పిఎఫ్ రావాలా, ఈఎస్ఐ ఇవ్వాలా, అదే రకంగా వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలా. ఇవన్నీ కార్మికుల గురించి పట్టించుకోరు కానీ వేధింపులు ఎక్కువైపోయాయి. ఈరోజు అధికారులు చెప్పారని చెప్పి, పై అధికారులు చెప్పినారని కానీ, లేదా ఇక్కడ పాలకవర్గం చెప్పిందని కానీ తీరా వారి మీద ఒత్తిళ్లు చేసి పనిలో నుంచి తొలగించడం ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం అధికారులని, అయ్యా ఇక్కడ ఒక పోయిన కార్యదర్శి గారు లక్షల రూపాయల అవినీతి జరిగాయని చెప్పి పత్రికా మూలకంగా వచ్చింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పారు. దీనిపైన మీరు ఏం విచారణ చేశారు? ఇక్కడ పనిచేసేటువంటి ఒక ఎలక్ట్రీషియన్ మాత్రం ఆయన బాధ్యతను చేసి ఆయన పనిలోంచి తీసేశారు. మేము అడుగుతున్నాం ఇక్కడ అధికారులని, మీకు జిల్లా డిపిఓ గారి నుంచి విచారణ చేయమని చెప్పి మీకు నోటీస్ వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఏమైనా విచారణ చేశారా? మరి వారి పేరే చర్య తీసుకోవాలా? ఇక్కడ చిన్న స్థాయి ఉద్యోగినటువంటి ప్రభుదాస్ పైన మాత్రం యాక్షన్ తీసుకున్నారు, ఆయన పక్కన పెట్టినారు. అదే రకంగా నిన్న పనిచేసేటువంటి ఒక కార్మికుడు, ఆయన ఏదో వారి ఇంట్లో బాధలో వాళ్ళు ఎవరో చనిపోయింటే బాధలో ఏదో మందు తాగినాడని చెప్పి కార్యదర్శి గారు ఆయన తొలగించడం, అదే రకంగా ఇక్కడ వేతనాలు అడిగితే వాళ్ళని పనిలోకి రావద్దనడం, చాలా కార్యదర్శి గారు ఇట్లాంటి పని చేయకూడదు. అందుకని తక్షణమే మేము కోరేది ఏమంటే కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి, వారికి వేతనాలు పెంచాలి. ఈరోజు ధరలు అన్ని పెరుగుతున్నాయి, ధర పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఇదే పని చేసేటువంటి మున్సిపల్ కార్మికులకు 21,000 వేతనం ఇస్తున్నారు. మరి వీరికి ఎందుకని ఈరోజు 12,000, 13,000 ఇస్తున్నారు? ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఎందుకు పెంచరు? సంవత్సరానికి ఒకసారి 1,000 రూపాయలు పెంచుతారు. ఏమి ఈరోజు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ధరలకు అనుగుణంగా వేతనాలు ఎందుకు పెంచరు? వారికి వేతనాలు పెంచమంటే ఆదాయం లేదంటారు కానీ ఇక్కడ సర్పంచులు చెప్పినారని, పాలకవర్గం చెప్పిందని కొత్తగా కార్మికులు తీసుకోవడానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వీరికి చేతులు రావడం లేదు. అందుకనే మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే చనిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు పెంచాలి, పిఎఫ్ కటింగ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే కొత్తగా కార్మికులు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మాకు పనిభారం తగ్గించండి. కానీ ఇక్కడున్న కార్మికుల్ని పస్తు పెట్టి తీసుకుంటామంటే మాత్రం మేము సిఐటిగా గ్రామ పంచాయతీనంగా సహించమని చెప్పి అధికారులను హెచ్చరిక చేస్తూ, అదే రకంగా తొలగించిన కార్మికులందరినీ కూడా పనిలో తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటిగా గ్రామ పంచాయతీనంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కె శివప్రసాద్, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నార్పల గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రోడ్డును పన్నారు అంటే దానికి ముఖ్య కారణం అధికారుల నిర్లక్ష్యం అనేది మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ అధికారి ఇక్కడ ఈ పంచాయతీకి వచ్చినటువంటి కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల మీద అధికారం పెత్తనం చూపించేసి మీరు అంతా దళితులు అనే పద్ధతిలో ఈమె చేస్తా ఉంది. కాబట్టి పద్ధతులు మార్చుకోండి. సమస్యలు దళితులు అధికారులు చెప్తా అనుకుంటే అధికారులు కూడా దళితులు లేరు, లాస్ట్కి ఏదో దేవుళ్ళు కూడా దళితులు లేడు అనే మాట దాచినారాగా చెప్పారు. అలాంటి పరిస్థితి ఇక్కడ దళితులకు ఏర్పడుతుంది, మా కార్మికులకు ఏర్పడుతుంది. అంటే ఎక్కువగా గ్రామ పంచాయతీలో దళితులు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఇప్పటికైనా కూడా మేము అడుగుతా ఉన్నది ఒకటే, వేతనాలు పెంచండి. అక్రమంగా తొలగిస్తున్నారు పంచాయతీ కార్మికులని.
వాళ్ళకి ఎటువంటి కూడా విచారణ కూడా లేకోకుండా కార్మికులు తొలగించడం అనేది ఎటువంటి బాధ్యత? అదే కొత్త వారిని తీసుకోవడానికైతే అధికారం ఉంటుంది, తొలగించేదానికి కూడా అంత మీకు ఎట్లా ఇస్తారండి? ఇక్కడ చేస్తున్నదంతా కూడా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారంటే ఎవరు దానికి కారణము? మీరు వచ్చి చేయండి, ఒక్కరోజు మీరు నార్పల మైన్ సర్కిల్ వచ్చి పరగబట్టుకొని చూద్దాము. కానీ మీరు ఏం చేయకపోయినా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తే మేము కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. తక్షణమే ఎవరైతే చనిపోయినారో కార్మికులు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. నిన్న మొన్న కూడా అన్న చెప్పినట్టు నిన్న మొన్న కూడా ఒక ఎలక్ట్రీషియన్ పాపం ఏదో వాళ్ళ కుటుంబంలో కానీ చనిపోతే ఏదో తాగినాడని చెప్పేసి ఎదురు తిన్నాడని చెప్పేసి అతన్ని కూడా బయటికి పోవడం ఎట్లుందండి? రాజకీయ పరిపాలన చేస్తున్నారు ఈ ఉద్యోగులు. అంటే ఏదైనా సమస్య అడుగుదామని లోపలికి పోతేనే మీరు బయటికి పోండి అంటారు. కానీ అంటే పంచాయతీ కార్యాలయం అనేది ప్రతి ఒక్క కార్మికునికి హక్కు ఉంటుంది. అంటే ప్రజలకి సమస్యలు తీర్చేదానికే ఈ పంచాయతీ కార్యాలయం ఉంది. కానీ ఇక్కడ ఉండే కార్మికులకే మీ సమస్య తీర్చుకుంటే మీరు ప్రజలకే న్యాయం చేస్తున్నారండి ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా కూడా మా సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే ఇక్కడే వంట వార్పుతో సహా మా వాళ్ళందరూ ఇక్కడే ధర్నాలు చేస్తారు. మా సమస్యల పరిష్కారం ఎంతవరకు ఇక్కడే ఉంటామని మేము హెచ్చరిస్తున్నాం. తరపున ఏమంటే డిమాండ్ చేసేది ఏమంటే మా వర్కర్లను వేధిస్తున్నారు. చిన్న పని మీద కానీ లోపలికి పోతే ఆయన పనికి రాలేడు మేడం అని చెప్తే నువ్వు బయటికి పో, ఓసారి చెప్తే నీకు అర్థం కాదా అనే రకంగా మాట్లాడుతుంది ఆమె. ఎవరన్నా పనికి రాలేదనుకో ఈయనకి ఎన్నిసార్లు చెప్పాలో, ఈయనకి ఎంత కొవ్వు ఉందో అనే రకంలో మాట్లాడుతుంది. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీరు ఎవిడెన్స్ చూపించమన్నా కూడా చూపిస్తా. ఆమె మాట్లాడింది అని ఆమె గ్రూప్లోనే పెట్టింది, ఆమె గ్రూప్లో పెట్టింది. పంచాయతీ వర్కర్లు అంటే అంత అలుస్తుంది ఆమెకు. లోపలికి పోతే చాలు ఏమి ఇప్పుడేమి మీతో పేపర్ ఇచ్చేగినా అట్లా టేబుల్ మీద పెట్టిపో అనే రకంలో మాట్లాడుతుంది. నేను ఒక వర్కర్ల యూనియన్ అధ్యక్షునిగా ఒక అబ్బాయికి బాగాలేదు, అనారోగ్యంగా ఉంటే ఆయనకు తీసుకొని లోపలికి వెళ్ళా. సార్ మేడం ఆయనకు అనారోగ్యంగా ఉంది, ఆయన భార్య వస్తుంది పనికి అని చెప్తే అట్లా లేదు, ఆమె రావాలా, ఆయన వస్తేనే జీతము లేకపోతే లేదని ఒక నెల జీతం నిలబెట్టేసింది. ఆయన కుటుంబం సఫర్ అవుతుందని చెప్పినా కూడా వినడం లేదు ఆమె. అట్లా చేస్తుంది ఆమె. ఏమన్నా అంటే మీరు బయటికి వెళ్ళిపోండి అనే మాట మాట్లాడుతుంది. మాకు పంచాయతీ వర్కర్లుగా మేము దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మాకు ఇంతవరకు 30 మంది సెక్రటరీలను చూసాం, మమ్మల్ని ఎవరు బయటికి పోమలేదు ఈమె తప్ప.